నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలన లోపల తెలంగాణ అభివృద్ధి రంగంలో ఉరకలెత్తింది. ఐటీ ఉత్పత్తులు 60,000 కోట్ల నుంచి దాదాపు 3 లక్షల కోట్లకు పెరగడం, అదేవిధంగా వరి ధాన్యానికి అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందినట్టు కోనసీమను తలపించే విధంగా తెలంగాణలో వరి ధాన్యం సుమారు 4 రెట్లు పెరిగింది గత 10 ఏళ్లలో. కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం పరంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు హరీష్ రావు గారి ఆధ్వర్యం లోపల బిల్డ్ చేయడం జరిగింది. తెలంగాణ సస్యశ్యామలమైంది. తెలంగాణలో ఆర్థిక పరిపుష్టి వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేసింది. తెలంగాణ అన్ని రకాల్లో సమగ్ర అభివృద్ధి సాధించింది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల సుమారు 35 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. 1000 గురుకులాలను పెట్టుకోవడం జరిగింది. ఎటు చూసిన అభివృద్ధి ఉరకలెత్తింది తెలంగాణలో. ఈ తెలంగాణ మీద ఈ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకుల ప్రోద్బలంతో ఈ ఒక కళ్ళు గుట్టి ఈ తెలంగాణ ఏ విధంగానైనా నాశనం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఈ తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయినట్టు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద ఎల్లో మీడియా, సోకాల్డ్ ఎల్లో మీడియా ఒక పర్టికులర్ సామాజిక వర్గం చేతిలో ఉంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో ఉన్నటువంటి టీవీ5, ఏబిఎన్, మహా టీవీ, ఇటువంటి సివిఆర్, ఇటువంటి చెత్త ఛానళ్లను కొన్నిటిని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు 10 ఏళ్ళు కుక్కిన పెయిన్లాగా ఉన్నారు నా కొడుకులు. ఒక్క మాటలే కేసీఆర్ మాట్లాడితే భాషింగాలు అయ్యేటి. ఎందుకంటే అధికారంలో ఉండే. ఇప్పుడు అధికారంలో కోల్పోయినటువంటి కేసీఆర్ని ఎట్లనే దెబ్బతీస్తే మళ్ళీ అధికారం రాకుండా చేయాలంటే ఒక దుర్బుద్ధితో, అంటే ఇక్కడ పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని, ఎందుకంటే లోపలంతా వీళ్ళంతా తోడు దొంగలే. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అత్యంత ప్రబల శక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానీ దెబ్బతీసినట్లయితే, హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఆగిపోయినట్లయితే, హైదరాబాద్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చి ఇన్ని రోజులు వచ్చినాయి కాబట్టి గత 10 ఏళ్ళలో ఆ పెట్టుబడులను ఆపినట్లయితే మళ్ళీ తమ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ఎగ్నెస్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మా సోదరులు. ఆంధ్ర ప్రాంత ప్రజల మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులం. తెలంగాణలో మేము కుడుమంటే పండుగ అనేటువంటి వైపు అత్యంత ప్రేమతో ఉంటాం మేము. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సెక్షన్ పీపుల్ ఎప్పుడు కూడా తెలంగాణ మీద విషం కక్కుతూ ఉంటారు. ఏమ్రా వంశీ, నీ టీవీ ఛానల్లో నేను మొన్న వెంట త్రూ ఆల్ ద టీవీ మీరు ఏమేమి ప్రసారం చేసి నేను చూస్తే ఒక దాంట్లో ఈ వంశీగాడు వీనికి ఎంత బలుపు అంటే, దొంగనా కొడుకు ఏం చెప్తాడంటే, తెలంగాణలో ఒడిబియ్యం, తెలంగాణ సెంటిమెంట్ రావు ఒడిబోయి అనేది, ఒడిబియ్యం మీద కూడా కామెంట్ చేసిండు. ఒడిబియ్యం అంటే ఏందట అంటే, తెలంగాణలో తిండికి ఉండదు కాబట్టి 4-5 ఏళ్ళకి ఒకసారట తల్లిదండ్రులట చీర పుట్టి చీరలో ఒడిలో బియ్యం పోసి అట తన అత్తగారింటికట పంపిస్తారట. దొంగనా కొడక, తెలంగాణ అనేది ఎంత సుసంపన్నమైన రాష్ట్రం నీకు తెలుసారా? నిజాం ప్రపంచంలో కుబేరుడురా, అపర కుబేరుడురా. తెలంగాణ అనేది ప్రపంచానికి ఇక్కడ వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు రాసులు పూసి అమ్మేటోళ్ళరా. కోహినూరు వజ్రం చరిత్ర తెలుసారా నీకు? తెలంగాణ ఎంత రిచెస్ట్ స్టేట్ ఒకప్పుడు తెలుసా నిజాం రూలింగ్లో? నీకు చరిత్ర తెలుసా రాహులే? తెలంగాణ అనేది ప్రపంచానికి తిండి పెట్టిన ప్రాంతం రా. తెలంగాణ అనేది ఒక గొప్ప భూమిరా, ఇది ఒక గడ్డరా. దీని గురించి ఇంత నీచంగా మాట్లాడతా? ఒడిబియ్యం కాన్సెప్ట్ నీకు తెలుసురా? యూజ్లెస్ ఫెలో. మీ దగ్గర ఉండవు సెంటిమెంట్లు. మా దగ్గర ఏముంటుందంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించిన తర్వాత చాలా మంది ఏమంటారు, ఇక్కడ అమ్మాయి కాదు అక్కడ అమ్మాయి అనుకుంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు, ఎప్పటికి మా అమ్మాయి అని. ఎందుకంటే ఆ బాండింగ్ కంటిన్యూ చేయడం కోసం ఎవ్రీ 5 years ఒకసారి కూతురుని, అల్లుని తీసుకొచ్చేసి ఆమెకు ఒడిబియ్యం అనేది పోసేసి కట్న కానుకలు ఇచ్చేసి, అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా తగాదాలు వచ్చినా తెలంగాణలో ఎట్లుంటుందంటే, ఆ కూతురుకు తన వచ్చినటువంటి పుట్టింటికి సంబంధాలు దిగిపోయినాయి, గొడవలు వచ్చి అల్లుడికి అట్లా గొడవలు వచ్చేపోయినా 5 ఏళ్ళకి ఒకసారి గొడవ మాటలున్నా లేకున్నా పిలిచి ఒడిబియ్యం వస్తారా. అంటే బాండింగ్ జీవితాంతం కంటిన్యూ కావడం కోసం, ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయితో బాండింగ్ కట్ కాకుండా ఉండడం కోసం ఎవ్రీ 5 years ఒకసారి ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు. అల్లుడిని, కూతురుని, మనవరాలను తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి కొత్త బట్టలు పెట్టేసి ఆ శారీ లోపల ఒక 5 ముత్తైదులతోని బియ్యం పోసేసి పంపిస్తే ఆమె తీసుకెళ్లి మా తల్లిగారు పంపించినటువంటి బియ్యం అని చెప్పేసి ఆ బంధువులను తీసుకొచ్చి వండి వాళ్ళ బంధువులు పెట్టుకొని ఈ రకంగా బాండింగ్ను జీవితాంతం కంటిన్యూ చేసేటువంటి ఒక మంచి లక్షణం రా బాబు. సాంప్రదాయాలు గౌరవించడం తెలియదు యూజ్లెస్ ఫెలోస్కు. ఏమో డిస్కో డ్యాన్స్లు అనుకుంటున్నారు. ఆంధ్రాలో డిస్కో డ్యాన్స్లు తీసుకుంటారు. ఆ డిస్కో డ్యాన్స్ తెలంగాణలో అలాంటి కల్చర్ లేదు. కులం ఫీలింగ్ అనేది మా ఏరియాలో లేదు రా భయ్. ఎవరిని కలిసినా అన్న తమ్మి అని కూడా మాట్లాడుకుంటాం. ఎంత ప్రేమ రా భయ్. ఫస్ట్ మీ దగ్గర
నేను ఒక ప్రాంతానికి కించపరచట్లా, ఒక పర్టికులర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా. మీ కమ్యూనిటీలో ఏంద్రా పిలిస్తే ఫస్ట్ వాని హోదా తెలుసుకొని, వాని యొక్క కులము తెలుసుకొని, వాని తీసుకొని మేము మర్యాద. మా దగ్గర అసలు ఏం అడగ కూడా అడగరు. తమ్మి తిన్నావా, ఏమన్నా ఆకలి అవుతుందో తమ్మి అని ఇంటి పరిచయం లేకుండా కూడా ఆఫర్ చేస్తారు తెలంగాణలో. ఇటువంటి ఒక మంచి ప్రాంతంలో తీసుకొచ్చేసి మీ యొక్క ఎల్లో మీడియా పెట్టేసి ఇట్లాంటి పనికిమాలని అన్ని ప్రసారాలు చేసుకుంటూ తెలంగాణలో తిండి లేదంటావురా యూజ్లెస్ ఫెలో. తెలంగాణలో వాడి ఇంట్లో ఎంత గడ్డు పరిస్థితున్నా కూడా వచ్చిన అతిథిని ఎంత మర్యాద చూసుకుంటారో తెలుసా? నీకేం తెలుసురా భయ్ తెలంగాణ గురించి? ఉన్నాయి లేని ప్రేలాపన పలికి తెలంగాణ మీద ఇది చేస్తారు. ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే, ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపుతారు కదా, ముద్ర వేయాలి ఫస్ట్ దాన్ని చంపాలంటే. అట్లనే తెలంగాణకు వాచ్ డాగ్ గా ఉన్నటువంటి, తెలంగాణను తన గుండెలో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్ కుటుంబం అయితేనే, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ 60 లక్షల సైన్యాన్ని ఏం చేయాలంటే వీళ్ళు ఈ యొక్క వాచ్ డాగ్ను ఫస్ట్ మంచి డాగ్ కాదు, మంచి కుక్క కాదు అని ముద్ర వేసేసి, పిచ్చి కుక్క అని ముద్ర వేసేసి దీన్ని మొత్తం నిర్వీర్యం చేసినట్లయితే మేము వచ్చేసి దొంగల్లాగా ఇక్కడ దొరబడొచ్చినటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రచారం ఇది. కేసీఆర్ వీక్ అయితే తెలంగాణ వీక్ అవుతుంది. కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ రాబాయ్. తెలంగాణ ప్రజల గుండెల్లో బాతకపోయాడు రాబాయ్ ఆయనే. ఎన్నడో 6-7 దశాబ్దాల కళను సాకారం చేసినట్టు వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద, అటువంటి కుటుంబం మీద ఉన్నాయి లేని తమ్మునేలు చేసి మీరు హౌ డేర్ యూరా. మా టీ న్యూస్లో మా ప్రాంతానికి చెందిన టీ న్యూస్ ఉంది. అలాగే అది ఏ పార్టీ కన్నా కానీ V6లో మీ ఆంధ్ర న్యూస్ ఏమైనా వస్తాయారా? మేము ఎందుకంటే మా ప్రాంతానికి సంబంధించినట్టు మేము న్యూస్ వేసుకుంటారు. మా ప్రాంతానికి సంబంధించినట్టు మంచో చెడో విమర్శలో, సద్విమర్శలో, లేకపోతే పొగుడుకోవడాలు ఏది ఉన్నా కూడా మా మీడియా మా ప్రాంతం గురించి చెప్తుంది. మీకెందుకురా? మీకేం పనిరా? ఇక్కడికి వచ్చిర్రు, బతకనీకి వచ్చిర్రు, ఒక ఛానల్ పెట్టుకున్నారు. పద్ధతిగా మాట్లాడండి రవి. మా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఎవడు ఊరుకోరు. మా ప్రాంతాన్ని టార్గెట్ చిన్న చూపుగా మాట్లాడితే ఎవడు ఊరుకోరు. మీ దగ్గరకు వచ్చి మా ఛానల్ పెట్టినారా? టీ న్యూస్ వచ్చేసి మీ విజయవాడలో పెట్టి నడుపుతున్నారా? వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చారు. బతకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఎవరు ఎక్కడైనా ఛానల్ పెట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఏం కారు కూతలు, ఏం పిచ్చి కూతలు అవి. ఇష్టం మాట్లాడతారు. వీడు ఒక TV5లో సాంబా అంటే వాడు పెద్ద యోగిలాగానే ఇట్లా అని కూడా మాట్లాడుతుంటాడు. ఏంరా సాంబా, ఏంద్రా, నీకు ఏం తెలుసురా తెలంగాణ గురించి? నువ్వు జగదీశ్వర్ రెడ్డి గారు నిన్ను విమర్శించుకుని మాట్లాడుతుంది. నీకు ఇన్ని గట్స్ ఎక్కడి నుంచి వచ్చినారా? ఎవడున్నారా నీ వెనక? అరే హౌలే, నీకేం తెలుసురా తెలంగాణ గురించి? నువ్వెవడిరా విశ్లేషించడానికి తెలంగాణ గురించి? నీకు తెలంగాణకి ఏం సంబంధం రా? నీ ఛానల్, నీ యాజమాన్యానికి తెలంగాణకి ఏం సంబంధం రా? ఏదన్నా మాట్లాడితే మంచి చెడు మాట్లాడు, అంతేగాని ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ను, కేటీఆర్ను సవాల్ కొట్టేంత ఎదురా అంటే చర్చకు రాట. ఎక్కడ చెప్పరా? డే టు టైం చెప్పరా? ఈ తప్పని చేస్తారు వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రలాపాలు, లోపల స్టూడియోలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడరా. బాల్ ఠాకరే గురించి మహారాష్ట్రలో పోయి కూర్చొని మాట్లాడతారు, కూసిపడుతారు యూజ్లెస్ ఫెలో. తెలంగాణ కూడా అట్లనే కేసీఆర్ గారు హీజ్ అ కేర్ టేకర్. వీడు పెంచుతున్నట్ట ఉద్యమం పెరిగిందట. మేము సపోర్ట్ చేస్తాం. మీ బొందా మీరు ఏం చేసిర్రా? మీరు అప్పుడంతా విషయమే కక్కుతారు తెలంగాణ రావద్దని. వీడు పెంచితే తెలంగాణ ఉద్యమం ఎదిగిందట. వీడు TV5 వాడు, ABN వాడు, వీళ్ళు ఈ మహా టీవీ, అసలు ఈ డబ్బా ఛానల్ అప్పుడు లేనేలేదు. వీళ్ళు పెంచుతున్నట్టు తెలంగాణ ఉద్యమం పెరిగిందట. యూజ్లెస్ మీరు పెంచితే తెలంగాణ ఉద్యమం పెరిగినారా? మీరు అప్పుడు విషయం కక్కిరు తెలంగాణ వద్దని. ఇవాళ వచ్చేసి మేము పెంచినా అని చెప్తారు. ఎవడరా మీరు అంతా? అసలు మీకు ఇక్కడ సంబంధం ఏందిరా? ఇంకోగా ఆమె జోష్ని అని తెలుగుదేశం ఇక్కడ అడ్రస్ లేని పార్టీకి ఆమె పెద్ద నాయకురాలు, జాతీయ ప్రధాన కార్యదర్శి అట. వచ్చేసి ఈమె ఏదో చెప్తాంది తెలంగాణ నీ అబ్బాయి బరాబర్ మా బసాగిరే, మా ముత్తాతది, మా తాతది, మాది. నువ్వు పోతే బతకనికి పోతే అక్కడ పోయి బతుకుపో, విజయవాడలో పోయి బతుకుపో. ఇక్కడ కూర్చొని వాళ్ళని పొగుడుతావేంది? ఇక్కడ ఎవరమ్మా నువ్వు? నీ మీద కొంచెం మంచి శ్రద్ధాభిప్రాయం ఉండే, మన పిచ్చి పిచ్చి ప్రేలాపరం పిలుపుతావు. ఈ గడ్డ మీద పుడితే ఇక్కడి మాట మాట్లాడు. వాళ్ళని వెనకేసుకురాకు, ఆ మీడియాని వెనకేసుకురాకు. తస్మాత్ జాగ్రత్త. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బతకనీకి వచ్చిన బతకండి. అంతేగాని ఈ ప్రాంతం మీద, ఈ నడిబొడ్డిన హైదరాబాద్లో కూర్చొని మా ప్రాంత నాయకులను, మా ప్రాంతానికి కించపరిచే మాటలు మాట్లాడితే మర్యాద ఉండదు. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ.